నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క పథకాన్ని సాధించని అసమర్థ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ తీవ్రస్థాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఏ ఒక్క అభివృద్ధి పథకాన్ని సాధించని అసమర్థ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ బీజేపీ పార్టీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టని అసమర్థత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ బీజేపీ పార్టీ నేతలు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలతో శబాష్ కొట్టించుకుందని, ఇది చూసి ఓర్వలేక బీజేపీ నేతలు మహాధర్నా పేరిట ప్రజలను, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, అభివృద్ధి కానీ, ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీస్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కానీ, ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. జూబ్లీస్ ఎన్నికల ద్వారా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీస్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఓడించారు. బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే కిషన్ రెడ్డి గారు, అందులోనూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో డిపాజిట్ పోయిందంటే
వారు తెలంగాణ గురించి మాట్లాడేదే అర్హత హక్కు లేదని అంటారు. ఇందుకు ఉదాహరణే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లోని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కనీసం బీజేపీ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేని కిషన్ రెడ్డి ఆలోచించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజల మెప్పు పొంది ప్రజల ముందు గర్వంగా నిల్చున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారన్నారు. ఒకవైపు వడ్డీలు కొడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, వచ్చే 3 ఏళ్లలో ఇచ్చిన హామీలు అన్ని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. గౌరవ మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ విధులను ఎక్కడ తీసుకొచ్చినట్టు పరిస్థితి లేదు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటా ఉన్నాం. 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి అభివృద్ధి, రోడ్లు, మెట్రో, 4వ సిటీ, RRR రోడ్డు, దాంతోపాటు సంక్షేమం, పేద ప్రజలకు అందాల్సిన సన్నబియ్యం, రేషన్ కార్డు, ఇందిరా మిల్లు, రైతులకు అందాల్సిన రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ఇచ్చి ప్రజల మెప్పు పొంది ఇవాళ ప్రజల ముందు గర్వంగా 2 సంవత్సరాల పండుగ జరుపుకుంటా ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలు మన దేశంలో ఇతర రాష్ట్రాలు మన వైపు చూసుకునే విధంగా గర్వకారణం ఈవెంట్ రేపు జరగబోతా ఉంది. హామీలపై సవాల్ విసురుతున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అరకొర నిధులు కేసీఆర్ గారి నిర్వాహకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని ఇస్తే, అప్పుకు వడ్డీ అసలు కడుతూ కూడా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ దాంట్లో 80% పైగా అంశాల్లో ఇవాళ మేము ఉత్తీర్ణ సాధించాం, ప్రజలకు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాలు అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. హరిహర సూతుడు అయిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు అయ్యప్ప నామస్మరణలు చేస్తూ పూజలు నిర్వహించి అయ్యప్ప పాటలపై నృత్యాలు చేస్తూ స్వామి నామస్మరణలో మునిగిపోయారు. ఇందూర్ నగరంలోని వినాయక్ నగర్లో గల డిఎస్ఎన్ హోమ్స్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంతమంతా అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. భారీ ఎత్తున అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు, మహిళలు, ప్రజలు విచ్చేసి మహాపడిపూజలో పాల్గొని అయ్యప్ప నామస్మరణలు చేశారు. రంగురంగుల పూలు, గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలతో మహాపడిపూజ వేదికను అందంగా అలంకరించారు. బ్రహ్మశ్రీ బాల్యపల్లి సుబ్బారావు గురుస్వామి వేద మంత్రోచ్చరణల మధ్య ముందుగా గణపతి పూజ నిర్వహించారు. అనంతరం మెట్ల పూజ చేసి దీపాలంకరణ చేశారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించారు. మాలాధారణ చేసిన స్వాములు అయ్యప్ప భజన కీర్తనలు ఆలపించి తన్మయత్వానికి లోనయ్యారు. ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామ స్మరణలతో మార్మోగింది. అయ్యప్ప స్వామి మహాపడిపూజ అనంతరం అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి పాటలపై నృత్యాలు చేస్తూ స్వామివారి స్మరణలో మునిగిపోయి తన్మయత్వానికి గురయ్యారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మహాభిక్ష ఏర్పాటు చేశారు. అలాగే మహాపడిపూజకు వచ్చిన వందలాది మంది సివిల్ స్వాములకు సైతం భిక్ష ఏర్పాటు చేశారు. భిక్ష అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అయ్యప్ప స్వాముల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నియమనిష్ఠలతో తన ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ బాల్యపల్లి సుబ్బారావు పంతుల చేతుల మీదుగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని మనసారా కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ బాల్యపల్లి సుబ్బారావు గురుస్వామి మాట్లాడుతూ ఈ వేడుకకు సహకరించిన భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామివారిని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిపి సాయి చైతన్య తదితరులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురుస్వాములతో పాటు అయ్యప్ప స్వాములు, మహిళలు, చుట్టుపక్కల ఉన్న అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి మహాపడిపూజలో పాల్గొన్నారు. ఓటింగ్ విషయంలో గోప్యత 100% అమలు జరిగేలా చూడాలని, పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఓట్ల లెక్కింపు వివరాలు ప్రకటనలో తొందరపాటు ప్రదర్శించకూడదని, పక్కాగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఓటింగ్ శాతాన్ని, కౌంటింగ్ వివరాలను వెల్లడించాలని ఆయన ఆదేశించారు. బోధన్ నియోజకవర్గం సాలూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు మలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్ పోలింగ్ విధులకు సంబంధించి కీలకమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించకూడదని సూచించారు. సమయ పాలనను పాటిస్తూ సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. మొదటి విడత పోలింగ్ ఈ నెల 11
11వ తేదీన జరగనున్న దృష్ట్యా 10వ తేదీ ఉదయం 8 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకొని పోలింగ్ మెటీరియల్ను తీసుకోవాలని అన్నారు. చెక్ లిస్టుకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అనంతరం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్కు చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. సీటింగ్ అరేంజ్మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఓటింగ్ విషయంలో గోప్యత 100% అమలు జరిగేలా చూడాలన్నారు. ఓటరు జాబితాను అనుసరిస్తూ ఓటర్లను నిర్ధారించి వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని అన్నారు. ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు కాకుండా ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని చూపించి ఓటరు ఓటు వేయొచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి బ్యాలెట్ పత్రం పొందిన ఓటర్ తప్పనిసరిగా ఆ పత్రాన్ని బ్యాలెట్ బాక్స్లో వేసి ఓటు హక్కు వినియోగించుకునేలా నిశిత పరిశీలన చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క బ్యాలెట్ పత్రం కూడా బయటకు వెళ్లకూడదని కలెక్టర్ జాగ్రత్తలు సూచించారు. టెండర్ ఓటుకు ఆస్కారం లేకుండా పక్కాగా పరిశీలన జరపాలని సూచించారు. స్టేజ్ 2 అధికారులు మినహా మిగతా మరెవరి వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండకూడదని, పోలింగ్ కేంద్రం బయట సెల్ ఫోన్లను తీసుకుని భద్రపరిచేలా కౌంటర్ ఏర్పాటు చేయించాలని అన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లేందుకు అనుమతించాలని సూచించారు. లైన్ టు లైన్ చదవండి. సో మనం పిల్లలకి ఎలాగైతే లెసన్ చెప్పినప్పుడు గైడ్ చేస్తామో ఫైనల్లీ పిల్లలైతే వెళ్ళుకోవాలి, చదువుకొని ఎగ్జామ్ రాయలేదు. అందుకోసమనే మీరు కూడా ఈ బుక్ని పూర్తి స్థాయిలో లైన్ టు లైన్ చదవండి. ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి చెప్తే ఆ టాపిక్ మీద నాకు వెళ్ళి ఊరికి వెళ్ళినప్పుడు మీ పక్కకే కనిపిస్తూ ఉంటారు. నా పేరు లేకుంటే మీరు ఓటు వేయించారు. ఎందుకంటే డిసైడ్ చేసే అధికారం మీకు కానీ నాకు కానీ లేదు. ఓన్లీ ఇయర్ ఓకే ఉంది. కాబట్టి అసెంబ్లీ ఎలక్టోరల్ రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటర్. వాళ్ళకు అర్హత లేదని మీకు కళ్ళ ముందు తెలిసినా వాళ్ళు ఓటరే. వాళ్ళకు అర్హత ఉంది అని మీకు కళ్ళ ముందు కనబడుతున్నా కానీ. రూరల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం ఎంతో సంతోషంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి ఆయన అభినందనలు తెలిపి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని గోపాన్పల్లి బైపాస్ రోడ్లు గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో డిచ్పల్లి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన కదం మోనాబాయిని సర్పంచ్గా, ఉప సర్పంచ్గా సుభాష్ను, 1వ వార్డు సభ్యులుగా జనార్దన్, 2వ వార్డు సభ్యులుగా ప్రభాకర్గా, 3వ వార్డుగా రాము, 4వ వార్డు దేవికగా, 5వ వార్డు సుభాష్, 6వ వార్డు సభ్యులుగా సుజాతలను ఆరేపల్లి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ప్రభుత్వం నుండి వచ్చే 10 లక్షలు అందజేస్తామని, అలాగే తన స్వంత నిధుల నుండి తగిన నిధులు విడుదల చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మాధవరావు, ఉపాధ్యక్షులు నడిపి సాయిలు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. అరకొర వసతుల మధ్య విద్యార్థినిలు నానా అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. భీమ్గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాలన అస్తవ్యస్తంగా మారింది. కేజీబీవీలో 30 రోజులుగా నీరు రాక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పక్కనే డంపింగ్ యార్డు వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. పాఠశాల అభివృద్ధికి మంజూరైన నిధుల కేటాయింపులో జాప్యం చేయడాన్ని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం బాలికల విద్యకు పెద్దపీట వేస్తూ నిధులను మంజూరు చేస్తున్న ఆచరణలో సాధ్యం కావడం లేదు. సమస్యలు మరింత తీవ్రతరం కావడంతో బాలికలు ధర్నాకు దిగడంతో స్థానిక అధికారులు చేరుకొని సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా విరమించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్ మరమ్మతుల కోసం 40 లక్షల రూపాయలు మంజూరైన పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతూనే ఉంది. గత నెలలో అదనపు కలెక్టర్ పాఠశాలను సందర్శించగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులు వివరించగా నెల రోజులు గడుస్తున్న సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అధికారుల అలసత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం మండిపడుతున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపి పాఠశాల పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. మిషన్ భగీరథ అరుగుల దగ్గర ఇందాక ఏఈ గారితో మాట్లాడాము. మిషన్ భగీరథ ఏఈ గారితో అరుగుల దగ్గర పైప్ లైన్ డ్యామేజ్ అవ్వడం వల్ల 2-3 డేస్ నుంచి వాటర్ ప్రాబ్లం ఉందని
చెప్పారు. వీళ్ళకి తాత్కాలికంగా మున్సిపల్ నుంచి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక ట్యాంక్ తెప్పిస్తున్నారట. కానీ పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల, అందరూ ఆడపిల్లలు ఉండటం వల్ల వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడే మాట్లాడాము, 2 డేస్లో అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందట. దానికి తాత్కాలికంగా ఏంటంటే ఇక్కడ ఒక బోర్ ఉంది, అది మొత్తం పొడికపోయేది ఉందేమో. ఇప్పుడు వస్తున్నాయి, ఏఈ గారు మెటీరియల్ తెప్పిస్తున్నారు. తాత్కాలికంగా బోర్ని కూడా రిపేర్ చేయించేస్తాము. దాంతోపాటు ఇప్పుడు మనకి ఏంటంటే నాబార్డ్ నుంచి ఫండ్స్ వచ్చాయి, నాబార్డ్ నుంచి కూడా వీటికి ఫండ్స్ వచ్చినాయి. ప్లస్ ఇంకా వేరే రిపేర్ ఫండ్స్ వచ్చాయి. నిన్న కూడా మాకు స్టేట్లో రివ్యూ జరిగినప్పుడు నేను భీమ్గల్లో మెయిన్గా కావాల్సింది వాటర్, డ్రైనేజ్ రెండు కూడా చెప్పడం జరిగింది. డ్రైనేజ్ కూడా నేను వచ్చినప్పుడు ఇట్లా రోడ్ మీదకి వెళ్తుంది కాబట్టి ఆ డ్రైనేజ్ సమస్యను ఒకటి, వాటర్ సమస్య బోర్ తవ్వించాలి ఒకటి, రెండోది సంపుకు కూడా మామూలుగా పైప్ లైన్ ఉంటే అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది కాబట్టి పర్మనెంట్గా సంపు నుంచి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్కి పైప్ లైన్ ఇప్పియడం ఒకటి, రెండోది బోర్ను తవ్వించడం ఒకటి, డ్రైనేజ్, ఈ 3 చేసిన తర్వాత మిగతా డబ్బులను బట్టి మిగతా ఫెసిలిటీస్ కల్పించడానికి కృషి చేస్తాం. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ తనయుడి పెళ్లి విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ విందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు తరలివచ్చి పెళ్లి కొడుకు జైద్ బిన్ తాహర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. గత 2 రోజుల క్రితం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ కనిష్ట పుత్రుడు జైద్ బిన్ హమ్దాన్ వివాహం అర్షపల్లి శివార్లో ఓ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పోలీస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. అయితే ఆదివారం రోజు నగర శివార్లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ తన కుమారుని పెళ్లి వేడుక వలీమా విందును ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ విందుకు అధిక సంఖ్యలో ప్రముఖులు హాజరై తాహర్ బిన్ హమ్దాన్ తనయుడు జైద్ బిన్ హమ్దాన్ కు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తదితరులు విచ్చేసి ఆశీర్వదించారు. అలాగే జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సన్నిహితులు, వ్యాపారులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలో పద్మశాల విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పద్మశాలి వసతి గృహ నిర్మాణంలో తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో జిల్లా పద్మశాలి వసతి గృహ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీలు పాల్గొన్నారు. మొదట పద్మశాలి వసతి గృహం అధ్యక్షులుగా ఎన్నికైన దీకొండ యాదగిరితో పాటు కార్యవర్గం చేత మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మొదట నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన కమిటీ సభ్యులు విద్యార్థుల అభ్యున్నతి, వసతి గృహాల అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో కొనసాగేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, పద్మశాలి సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. అక్కడ కట్టడం రావాలని మాట ఈ సొంతం దానికి కూడా అవసరం. ఎక్కడ పెండింగ్ ఉందో, సీసీలో పెండింగ్ ఉంటే అనిల్ గారు ఉద్దేశం రేపే సెక్రటరీ గారు మనం మాట్లాడడం, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా మాట్లాడి ల్యాండ్ ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నమాట. పోతే ఫైనల్ రాజకీయాలు రాణించాలి. నేను చాలా సందర్భంలో చెప్తాను, ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కులసరిగా జరిగిన కనుక కాంగ్రెస్ ప్రభుత్వం. బ్రిటిష్ వారు 1932 జరిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కులసరిగా చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ ఆదేశాలు అనుసరించి రేవంత్ రెడ్డి గారు కులసరిగా జరిపారు. మొన్నటి వరకు మనం చెప్పినాం, మేము ఎంత చెప్పిన వాళ్ళు. కానీ ఇవాళ అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో వెనకబడ్డ తరగతుల వారు దాదాపు 56.7% ఉన్నారని. ఇంతవరకు అఫీషియల్ డాక్యుమెంట్ లేదు మనకి. పద్మశాలి మేమంతా చెప్పిన
వాళ్ళం. కానీ కాంక్రీట్ గా అధికారికంగా అఫీషియల్ డాక్యుమెంట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ దశగా 42% రిజర్వేషన్ ప్రయత్నం చేశాం. మీకు తెలుసు, అసలు 2 ఘట్టాలు చేశాం. గవర్నర్ గారు దాన్ని తొక్కిపెట్టాము, ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, మళ్ళీ తొక్కిపెట్టాము. ఎన్నికలకు పోవాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇవాళ కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని. ఇప్పుడు అలాంటిది మనము అలాంటి మన కులంలో వెనుకబడిన పేద వాళ్ళు మంచి టాలెంట్ పిల్లలకు వాళ్ళకు వసతులు ఇప్పించి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్ చేసే బాధ్యత మన కులం పెద్ద మనుషుల మీద ఉంది. ఈ సమాజం మీద కూడా ఉంది. మనం అలాంటి పేద వాళ్ళని ఎంకరేజ్ చేయకుంటే ఈ డబ్బులు ఏం చేసుకుంటున్న డబ్బులు మనం ఒక వాక్య పదార్థం సికండర్ అండ్ అలెగ్జాండర్ ప్రపంచమంతా చేసి లాస్టు ఆయన కాబూల్ దగ్గర ఆయన చనిపోయే ముందు ఆయన అడిగిన ఆఖరి ఖాయిష్ కాయ అంటే మై ఖాళీ హాత్ ఆయా థా, నేను పోయేటప్పుడు నా శవం నుంచి అంటే నేను ఖాళీ హాత్ ఆయా మై కంపైర్డ్ కి పూరా ప్రపంచానికి సాధించిన ఆయన పోయేటప్పుడు వట్టి చేయి ఖాళీ చేయమని పోతున్నా అని ఆయన శవం నుంచి బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భీమ్గల్లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు కోసం అనువైన భవనాలను జిల్లా జడ్జి భరతలక్ష్మి సందర్శించారు. మండల పరిషత్ కార్యాలయం, ఆర్టీసీ డిపోను పరిశీలించిన ఆమె త్వరలోనే కోర్టు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భీమ్గల్ పట్టణంలో నూతనంగా కోర్టు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించారు. ప్రస్తుత ఎంపీడీఓ కార్యాలయం, ఆర్టీసీ డిపోలో ఉన్న భవనాలను సందర్శించారు. అనంతరం జిల్లా జడ్జి మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయం ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే అనువైన స్థలంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం, బస్ డిపో భవనాలను హైకోర్టు ప్రపోజల్స్ కు పంపించి ఆదేశాలు రాగానే కోర్టు పనులు మొదలవుతాయని తెలిపారు. మండల ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు పెట్టడానికి ప్రపోజల్స్ వెళ్ళాయి. దానికి సంబంధించి అన్ని రకాల ఉత్తర్వులు కూడా గౌరవనీయులైన హైకోర్టు వారు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా స్టాఫ్ ను కూడా ఫైనాన్షియల్ శాంక్షన్స్ కూడా మంజూరు చేశారు. ఆ విషయమై ఈ కోర్టు ఈ భీమన్గల్ ఊర్లో ఎక్కడ పెట్టాలి, దానికి సరైనటువంటి బిల్డింగు, వసతులు ఉన్న బిల్డింగు, అది కూడా లిటిగెంట్ పబ్లిక్ కి అందుబాటులో ఉండేటట్టుగా అన్ని రకాలుగా చూసి 2-3 ప్రపోజల్స్ పంపించమని హైకోర్టు వారు అడగడం జరిగింది. అందువల్ల ప్రత్యేకంగా ఈ రోజు నేను ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసి ఎక్కడైతే
కోట్లు పెట్టడానికి అనువుగా ఉంటుందో చూడడానికి వచ్చాను. ఆ విధంగా ఈ ఎంపీడీఓ కార్యాలయం ప్లేసు, తర్వాత ఆర్టీసీ డిపో ప్లేసు మరియు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా చూడడం జరిగింది. అన్నిటికంటే కూడా ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయం ఉన్న ఈ ప్లేస్ లో గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి చాలా దగ్గరగా ఉంది బస్ స్టాండ్ కి. లిటిగెంట్స్ కూడా బస్ దిగగానే వెంటనే కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటది. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా కొనుక్కోవాలన్నా, డ్రింకింగ్ వాటర్ అయినా, ఏదన్నా తినాలన్నా కూడా అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి సో ఇది బాగానే ఉంటుంది అనేది నా ఆలోచన. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయిన అమ్రాద్ తాండాలో బీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన కేసీఆర్ పథకాలను మరవలేనని, మళ్లీ కారు సారు కేసీఆరే రావాలని అన్ని గ్రామాలు నినాదిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూరు మండలం అమ్రాద్ తాండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసేలా చేశారు. సర్పంచ్గా నందిని, ఉప సర్పంచ్గా సంతోష్లతో పాటు 8 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అమ్రాద్ తాండాలో పర్యటించిన బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి విజేతలను అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తన రాజకీయ ప్రస్థానం అమ్రాద్ తాండా నుండే ప్రారంభమైందన్నారు. తాను పోటీ చేసిన ప్రతిసారి అమ్రాద్ తాండా అండగా నిలిచిందన్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీకి కూడా గుంపగుత్తగా బీఆర్ఎస్ పరం కావడం తనకు సంతోషంగా ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనులకు కేసీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. తాండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా వారికి 10% రిజర్వేషన్లను కల్పించే విధంగా కృషి చేశారని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతు బంధు పథకాన్ని వర్తింపచేసిన కేసీఆర్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు, సీఎం ఎస్టీఐ పథకం, గిరి వికాస్, గిరి పోషణ, హైదరాబాద్ నడి ఒడ్డున ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి వినూత్నమైన కార్యక్రమాలు గిరిజనులకు మేలు చేశాయన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని, 6 గ్యారంటీలు కాదు 400 హామీలకు ఉప్పు పాతరేసి ప్రజలను వంచారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తున్న అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర రాజకీయ పార్టీల నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో శుభ పరిణామమని ఆయన తెలిపారు. నగర శివార్లోని బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో డిజ్పల్లి మండలం సాంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు మసూరి ప్రశాంత్, మసూరి భోజన్న, కూనాల సంధ్య రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. పేదవాడికి గూడు ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతి పేదవాడికి అందుతుండడంతో పేదలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే ఇతర హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అందుకే తమ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తమ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు అంతరెడ్డి పెద్ద నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాలాగౌడ్, మసూరి బక్కన్న తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్లో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. మాలాధారణ చేసిన స్వాములు అయ్యప్ప భజన కీర్తనతో ఆకట్టుకున్నారు. భీమ్గల్ పట్టణంలో శివసాయి హాస్పిటల్ సాయి స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అరటి చెట్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి పటాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. దేవత ఆహ్వానం, అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం, పంచగవ్యాలతో అభిషేకం చేశారు. అయ్యప్ప భజన కీర్తనలతో ఆసుపత్రి ప్రాంగణమంతా మారుమ్రోగింది. పురోహితులు బుక అల్లాడి శ్రీనివాస్ గురుస్వామి వేద మంత్రోచ్చరణల మధ్య దేవతామూర్తులకు షోడోపచార పూజలు, అంగపూజ, అష్టోత్తర పూజలు, అభిషేకాలు, తాంత్రిక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడునెట్టంబడి పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సాయి స్వామి మాట్లాడుతూ తనకు పెళ్లైన తర్వాత 5 సంవత్సరాల వరకు సంతానం కలగలేదని చేపూరు గురుస్వామి సూచనతో అయ్యప్ప మాల ధరించి దీక్ష పూర్తి చేసినట్లు తెలిపారు. సంవత్సరం తర్వాత తనకు సంతానం కలిగిందని అప్పటి నుండి ప్రతి ఏటా మాల ధరించడం, కొత్త స్వాములతో మాలాధారణ చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్సరత్నం, గోవర్ధన్, బుర్రా శ్రీనివాస్, సుదర్శన్, రామగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప స్వామి. నేను ఇప్పుడు ఈ ఐదవ మాల ధరించడం జరిగింది. నేను ఇంతకుముందు మూడుగుమ్మల మెడికల్లో ఒక 14 సంవత్సరాలుగా నేను సేవలు అక్కడ అందించడం జరిగింది. అక్కడ నుండి మన భీమవరం వచ్చి ఇక్కడ 8 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక 15 సంవత్సరాల నుంచి నేను అయ్యప్ప భక్తుని నేను 5వసారి మాల వేసుకున్నాను. మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 8 సంవత్సరాలు సంతానం కాలేదు. ఒక గురుస్వామి చేపూరులో కొండవీటి స్వామి ఉండే, అతను అయ్యప్ప స్వామి కడుపూజ యొక్క పుడక ప్రసాదం ఇప్పించడం జరిగింది. అది తీసుకున్న తర్వాత మాకు సంతానం అయింది. సంతానం అయిన తర్వాత నేను 5వసారి ఇప్పుడు మాల వేయడం జరిగింది. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో బీసీ ఉద్యోగుల జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో 42% రిజర్వేషన్ కావాలన్నారు. అలాగే అగ్రవర్ణాలకు కల్పించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే రద్దు చేసి ఆ కోటాను బీసీలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, నెలకు 700 కోట్లు కేటాయించామని ప్రకటిస్తూ వాస్తవంగా ఎవరికీ బిల్లులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ జాక్ కోఆర్డినేటర్ డాక్టర్ దేశబోయిన రమ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 50% ఫిట్మెంట్ ఇచ్చి వెంటనే సవరణ చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రిజర్వేషన్ల ఉద్యమంలో రాజీ పడేదే లేదని, ప్రమోషన్స్ లో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమం చేస్తామని, త్వరలో లక్షలాది బీసీలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు. రిటైర్డ్ బీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ రాసూరి జ్ఞానేశ్వర్, కార్యదర్శి మహేంద్ర సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారులు బుస ఆంజనేయులు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కోసం కొందరు ప్రాణత్యాగం చేసుకుంటారు కాబట్టి అది వద్దని చెప్పడానికే ఈ యొక్క విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం. ప్రాణాలతో కాదు, బతుకున్నాగానే చూసుకోవాలి కాబట్టి ప్రాణాలు పోతే మన పిల్లలు, మన కుటుంబం ఆగమవుతుంది కాబట్టి ప్రాణాలు తీసుకోకుండా మనం ప్రాణాలతో ఉండి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు కానీ బీసీ సంక్షేమాన్ని కానీ మనం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్యలకు పోకుండా కలిసి పోరాడి మన యొక్క బీసీ ఉద్యోగులకు మరియు సంక్షేమ సంఘానికి కావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, ప్లస్ ఉద్యోగులకు రిజర్వేషన్ కావచ్చు, మరియు క్రిమినల్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనే వ్యక్తి చూపించి ఉండగానే పోరాడితే బాగుంటుంది. కాబట్టి మనం కూడా ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని చెప్పి తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘ పక్షాన తెలియజేస్తున్నాం.
దర్పల్లిలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక సంతృప్తిని, సామూహిక భక్తిని పెంపొందించిందని అన్నారు. దర్పల్లి అయ్యప్ప గుడి నిర్మాణ స్థలంలో ఆదివారం గానకోకిల రమణ గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామికి 108 పడులతో మహాపడిపూజ చేశారు. గణపతి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు అభిషేకాలు చేసి అందంగా అలంకరించి మెట్టుకో దేవుడుగా నిలబెట్టి పడిపూజ నిర్వహించారు. గానకోకిల రమణ గురుస్వామి పూజలు చేసి ప్రవచనాలు వినిపించారు. ఈ స్థలంలో అయ్యప్ప గుడి నిర్మాణానికి భక్తులు సహకారం అందించాలని రమణ గురుస్వామి కోరగా గడ్డం తిరుపతి గురుస్వామి 5 లక్షలు, నల్ల హనుమంతరెడ్డి 5 లక్షలు విరాళంగా అందజేస్తామని ప్రకటించారు. ఇతర భక్తుల సహకారంతో 20 లక్షల వరకు విరాళాలు సమకూరాయి. వచ్చే ఏడాది ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు పుప్పాల సుభాష్ స్వామి తెలిపారు. అనంతరం సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మన్నించే స్వామి మాలవేసి దీక్ష చేసి కొండకొస్తున్నాము. కాపాడి రక్షించి దరికి చేర్చుకొని నిత్యమంగళ దర్శనం మాకు స్వామియే. అందరూ మన ఊరి నుంచి దర్పల్లి నుంచి శబరిమల కనబడాలి. అంత గట్టిగా ఒకే గొంతుతో 3 సార్లు స్వామి అని పిలవండి అందరూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం ఇత్వార్పేట్ గ్రామానికి చెందిన తొడుం సంపత్ అనే బాలునికి కాలికి సర్జరీ అవసరం ఉండి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చేరారు. చికిత్స కోసం 75,000 రూపాయలు ఎల్ఓసీని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ఓసీ కాపీని వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్లోని తన నివాసంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిజామాబాద్ నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలికి పూల బొకే, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ దత్తు, ఆర్మర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా 2వ విడత ఎన్నికలు జరగనున్న మండలాల పోలింగ్ సిబ్బంది మళ్లీ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించారు. ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ నుండి మినహాయింపు కల్పించారు. స్థానికతల విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. 2వ విడతలో 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరగనుండగా 20% అదనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ జరిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జోహర్ బిన్ హమ్దాన్ తనయుడి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగిన వలీమా రిసెప్షన్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.